Guys, voice is here. Voice వినబడితే హాయ్ పెట్టండి. The market is bias is bullish, but ఈసారి కూడా it's okay. Here it is no buying selling. Okay, please listen carefully. ఇక్కడ ఏం బయింగ్ లేదు, సెల్లింగ్ కోర్సెస్ లేదు. మన బయాస్ వచ్చేసి మార్కెట్ ఇస్ బుల్లిష్, ఆర్డర్ బ్లాక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, లిక్విడిటీ ఎక్కడెక్కడ ఉన్నారు ఖర్చు అవుతుంది. ఏ హైయర్ టైం ఫ్రేమ్ లో చూద్దాం. మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ మాటలు విని ఏదో స్ట్రాటజీ కొనుక్కొని స్ట్రాటజీ మీద బిల్ట్ చేసుకొని ఉండకండి. అది నథింగ్. అది ఇద్దా మీన్స్ 3 days మనం ఏదున్నా 3 days, 3 weeks, 3 days, 3 months మనం ఎప్పుడైనా డ్రా చేసుకోవాలి. దిస్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. హాయ్ ఉదయ్, సారీ ఫర్ డిలే. ఐ వాంట్ టు సే యూ ఓన్లీ ఆర్డర్ బ్లాక్స్. ఆర్డర్ బ్లాక్స్ అనేది 50%, 100% ఉంది. హైయర్ టైం ఫ్రేమ్ లో ఆర్డర్ బ్లాక్స్ మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లిఫ్ట్ లో ఎంట్రీస్ ఉంటుంది. ఎఫ్ఈజీస్ లోనే ఎంట్రీ తీసుకోవాలి. ఎఫ్ఈజీస్ లో ఎంట్రీ, లిక్విడిటీ ఇస్ ద టార్గెట్. ఇది లిక్విడిటీ. ఆర్డర్ బ్లాక్ ఇస్ ద కన్ఫర్మేషన్. హియర్ ఇట్ ఈస్ ద 100% ఆర్డర్ బ్లాక్. సి ఎస్టర్డే ఫామ్ అయింది ఆర్డర్ బ్లాక్. 1 hour లో చూపిస్తా చూడండి. 4 hours లో చూడండి ఆర్డర్ బ్లాక్. హియర్ ఇట్ ఈస్ 100% ఆర్డర్ బ్లాక్. చూడండి మీరు మార్కెట్. ఇట్ ఈస్ ద నార్మల్ ఆర్డర్ బ్లాక్. హియర్ ఇట్ ఈస్ ఆర్డర్ బ్లాక్. వేరే టైం ఫ్రేమ్ లోనే చూడండి. హియర్ ఇట్ ఈస్ ఆర్డర్ బ్లాక్. హియర్ ఇట్ ఈస్ ఆర్డర్ బ్లాక్. ఏదున్నా సరే లిక్విడిటీ ఇస్ ద టార్గెట్, ఎఫ్ఈజీ ఇస్ ద ఎంట్రీ, ఆర్డర్ బ్లాక్ ఇస్ ద కన్ఫర్మేషన్. అంతే. ప్రాక్టీస్ ఇస్ మెయిన్. ఇదే ఊరితే ఊరైతే దాని మీద ప్రాక్టీస్ చేయకండి. అవుతా ఉదయ్. అది వేరు ఉదయ్. Liquidity is the target. Liquidity is the target. FEG is the entry. Order block is the confirmation. Higher time frame లో ఆర్డర్ బ్లాక్స్ తీసుకోవాలి. ఎఫ్ఈజీ లో ఎంట్రీ తీసుకోవాలి. అంటే ఎఫ్ఈజీ అంటే లిక్విడిటీస్ లో రెండు ఉంటాయి. మానిపులేషన్ ఉంటది, రిట్రేస్మెంట్ ఉంటుంది. మానిపులేషన్ అంటే లిక్విడిటీ చెప్తాను. మానిపులేషన్ అంటే అదే ఒకడొకడు చెత్తనా కొడుకులు ఉంటారు కదా, ఇది లైవ్ పెట్టి ఏదో నేను డన్ అండ్ డస్టెడ్ నా టార్గెట్ అచీవ్ అయిపోయిందని అంటారు కదా. అక్కడ ఏముండదురా నాయన లౌడ, ఈ కొడుకులు కోర్సులు అమ్ముక దింగడానికి అంతకుమించి ఏం లేదు. నేను బూతు మాటలు మాట్లాడినా ఏం కాదు, నాకు ఫాలోవర్స్ రాకపోయినా ఏం కాదు, లైక్స్ రాకపోయినా ఏం కాదు. నేను చెప్పాలనుకుంటుంది ఏంటిది అంటే
వాడు ఓన్లీ కోర్సుని సెల్ చేస్తాడు. ఎవ్వడు ఎవరి స్ట్రాటజీని చేయడు. స్ట్రాటజీలు ఏం లేదు ప్రపంచంలా. ఏది ఉన్నా సరే నువ్వు ఓన్‌గా లెర్న్ చేయాలి. నేను చెప్తున్నాగా ఇవే నేర్చుకోండి. ఏది అవసరం లేదురా నాయనా. మీకు లిక్విడిటీ, ఆర్డర్ బ్లాక్, ఎఫ్‌యుజి. అంటే ఒక్కొక్కరు ఐఎఫ్‌యుజిలో ఎంట్రీ తీసుకుంటారు. ఒకరు ఎఫ్‌యుజిని మాస్టర్స్ చేస్తారు. ఒకరు ఓన్లీ కేవలం ఆర్డర్ బ్లాక్ ఇవన్నీ ఉంటాయిరా భయ్. నేను ప్రతి ఒక్కటి చెప్తా. ఎందుకనంటే నా కొడుకులు నేను ఎవరికీ లైవ్ కూడా షేర్ ఏమి చేసేది ఉండదు. జాయిన్ అయితే కెన్ సంథింగ్ కెన్ బి అచీవ్. ఇప్పుడు ఇక్కడ ఉన్నారా భయ్. హియర్ ఇట్ ఈస్ వన్ లిక్విడిటీ. మరి ఇంత దూరం వచ్చింది కదా! ఆ! ఇది డెలివరీలో హై హై అన్నట్టు ఇది. ఇక్కడ కూడా మానిప్యులేషన్ అంటే ఏంటిదంటే మనిషి ఎక్కువ ఎప్పుడైనా సరే లిక్విడిటీలో డెలివరీ లో టు హై, హై టు లో ఇక్కడ మానిప్యులేషన్ చాలా జరుగుతది. మానిప్యులేషన్ క్రియేట్స్ ఎన్ ఆపర్చునిటీ మెయిన్ ఇది. దాంట్లోనైనా ఎంట్రీ తీసుకోవచ్చు మానిప్యులేషన్ దగ్గరైనా. లేదు అనంటే రిట్రేస్‌మెంట్ దగ్గరైనా ఎంట్రీ యూట్యూబ్‌ల మొత్తం ఎవరు సబ్జెక్ట్ ఇవ్వర్రా నాయనా! మీకు 100 మంది యూట్యూబర్‌లు ఉన్నా సరే ఎవరు సబ్జెక్ట్ చెప్పర్రా బయ్. చెప్పలేడు చెప్పడు గూడా ఎవరు. ఎఫ్‌ఈజీ ఎంతనైనా తీసుకోవచ్చు. అది మన ఇష్టం ఎఫ్‌ఈజీ ఎలా తీసుకుంటాం మీ అనాలిసిస్ ఎలా ఉన్నదనే దాని ప్రకారం. జస్ట్ ఇదేదో సాంపుల్‌గా మాట్లాడుతున్నా అంతే తప్ప గాని ఇక్కడేం లేదు. ఓకేనా? అప్‌లోడ్ చేస్తా. చూసేటోళ్ళు చూస్తారు. దట్స్ ఇట్. ఆ కోర్సులు అమ్ముకోవాలని లేదురా భయ్. ముందు ముందు ఉన్నదిలే ఎవడెవడు ఏం కోర్సులు అమ్ముతుండు, ఎవడేమో చరిత్ర. ఇక్కడ చూడండి మానిప్యులేషన్ ఎలా జరిగిందో. నేను లిక్విడిటీ 3 డేస్ బ్యాక్, 4 డేస్ బ్యాకే డ్రా చేసినాను. ఓకే. నిన్నే డ్రా చేసి. సో, ఇక్కడైనా ఎంట్రీ తీసుకోవచ్చు మానిప్యులేషన్ దగ్గర. లేదు అనంటారా? వెయిట్ ఫర్ ద రిట్రేస్‌మెంట్. రిట్రేస్‌మెంట్‌లో 1 ఎంట్రీ తీసుకోవచ్చు బుల్లిష్ సైడ్ అయినా. లేదు మానిప్యులేషన్ దగ్గరనైనా ఒక 10 పాయింట్స్ వి క్యాన్ క్యాప్చర్ 10 పాయింట్స్ కంటే ఎక్కువ తీసుకోకుర్రా నాయనా. మీకు మార్కెట్ 100 పాయింట్లు, 50 పాయింట్లు ఇవన్నేమి ఇవ్వదు మార్కెట్. 10 పాయింట్స్ ఇచ్చుడే గగనంరా నాయన. మీకు దానికి తోడుగా 50 పాయింట్స్, 30 పాయింట్స్ అని అంటారు గానీ అవన్నీ ఫాల్తూ విషయాలు. ఓకే. డన్. ఓకే ఉదయ్. ఈస్ దేర్? నా యూట్యూబ్ ఛానెల్‌లో లిక్విడిటీ గురించి ఉందిరా నాయనా. లిక్విడిటీ గురించి మనం వీడియోస్ చూసి దానికేమన్నా డౌట్స్ ఉంటే దాని కింద మెసేజ్ పెడితే నేను ఇంకొక వీడియో అప్‌లోడ్ చేయడానికి ఉంటది. ఇప్పుడు ఎలాంటిది కూడా నేర్చుకుంది ఓన్లీ ఎగ్జిక్యూట్ ఎంట్రీ అనేది వాడదు. ఓకే. థాంక్ యూ.